అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? లోబివాడి పాపాలు. చిట్టి కథ. సుబ్బరామయ్య చాలా పాపాలు చేసిన లోబి. గంగలో మునిగితే అన్ని పాపాలు పోతాయట. కానీ కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి రావడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇంతలో పుల్లయ్య కాశీకి వెళుతున్నట్లు తెలిసి సుబ్బరామయ్య అతనితో, పుల్లయ్య, నేను కాశీకి వెళితే 200 ఖర్చవుతుంది. నువ్వు ఎలాగూ పోతున్నావు కదా, నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నట్లు భావించుకొని నీ పాపాలతో పాటు నావి కూడా కడిగేసేయి. నేను 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. సరేలే అని పుల్లయ్య సుబ్బరామయ్య దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. కానీ కాశీ వెళ్ళలేదు. ఏం పుల్లయ్య, ఎప్పుడు నీ కాశీ ప్రయాణం అని సుబ్బరామయ్య అడిగాడు. కాశీ వెళ్ళటం లేదు, మన ఊరి చెరువులోనే మునిగి అదే గంగా అని భావించుకున్నాను అన్నాడు పుల్లయ్య. విన్నారు కదా, ఒకరిని మించిన ఒకరి లోబి అని. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.